దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియుడు, మన రక్షకుడు, మనల్ని మిక్కిలిగా ప్రేమించి మనకి ప్రేమబద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మన ప్రియ రక్షకుడికి ఆరోపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉచితమైన కృపలో మన భద్రపరిచి ఆయన గాయంలో మనల్ని దాచి కాచి కాపాడి మరియు ఉదయ కాలంలో విశ్రాంతి దినమందు ఆయన సముఖములో నిలవబడడానికి, ఆయనని స్తుతించడానికి, నా ప్రియ ప్రభువుని గణపరుచుకోవడానికి దేవాది దేవుడు చూపిన అత్యధికమైన కృపను బట్టి కోట్లాను స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని నామములో మీరందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని కృపలో మేమందరము ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములో ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క సన్నిధానములో సముఖములో చేరి ఆయన మందిరములో స్తుతించడానికి దేవాది దేవుడు అత్యధికమైన కృప వెంబడి కృపను చూపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తుతులకు పాత్రుడు, స్తుతి సింహాసన ఆసీనుడైన నా దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మరి యొక్క పర్యాయము ఆరోపిస్తూ ఉన్నాము. గత వారం నుండి దేవుడు మనని కాచి కాపాడినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. గత వారం నుండి వారం వరకు దేవుడు మన జీవితాలలో ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన స్వస్థత గాయములో మనల్ని దాచారు. అందు నిమిత్తమే దేవుని నిత్యము మనము స్తుతించేవారిగా ఉండాలి. ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి. దేవుని నీవు నేను ఈ మందిరంలో ఈ సమయంలో ఈ ఉదయకాలంలో దేవుని సముఖంలో నిలవబడ్డామంటే ఆయనని మహిమపరచబడడానికి. ఆయన మహిమ ఏ రీతిగా పరుస్తాము అంటే స్తుతి చెల్లించేవాడు ఆయనని మహిమపరుచుచూ ఉన్నాడని కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ ప్రభువుని ఆయన యొక్క నామములో అన్ని నామాల కన్నా పరిణామమైన యేసుక్రీస్తు నామములో ఆయన మనల్ని భద్రపరిచారు. స్తోత్రమేసయ్యా, మీరు రక్షించారు, మీకు స్తోత్రాలు. మీ రక్షణ వస్త్రముని మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. మీ రక్తపు కోటలు మమ్మల్ని భద్రపరిచారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవాది దేవుడు ఆయన వాక్య గ్రంథములో యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రభువుని ఎరిగి, ప్రభువుని తెలుసుకుని, ప్రభువుని ఆశ్రయించి, ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించి ఆయనే మనకి దేవుడు అని ఎరిగిన మనమందరము కూడా ధన్యులమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చూసుకుందాం. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. ఇదిగో నా ప్రభువా, నీ మాట మాకు వినిపించమని పురుగుని నిలవబడి ఉన్నాను బాబు. నువ్వు నిలవబడితే చాలు, నీలో నుండి నేను మాట్లాడతానని నువ్వు వాగ్దానం ఇచ్చిన వాగ్దానకర్త. నీ వాక్కును నా నోట నుంచి నీవే మాట్లాడమని యేసు నీ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ స్వరము వినిపించండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరు ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా. నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ
స్వాధీనపరుచుకుని అయ్యా మీ ఆలోచన చొప్పున నడిపించమని నైనా తండ్రి నీకు వందనాలు అర్పిస్తూ పరిశుద్ధాత్మదేవుడా మీరు మమ్మల్ని ఎత్తుపట్టుకుని మమ్మల్ని ఆవరించి మా అంతరంగా ఆశీనులుగా ఉండమని నిత్యము నీలో ఎదిగి ఉదిగి నిత్యము ఫలించేవారిగా మమ్మల్ని స్థిరపరచమని అయ్యా అన్ని నామాల కన్నా పైనామమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించిన జనులు, దేవుడు కాగల మనకి ఎవరు దేవుడు అంటే రక్షకుడు, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములని కలుగ చేసి సమస్తమును తన మాట చొప్పున కలుగ చేసి తన ప్రేమను బట్టి నరుడిని సృజించిన దేవాది దేవుడు, ఆయన చేతి పని అయిన మనలని ఆయన ప్రేమ మనలో పోసిన పరమ తండ్రి గల ఆ దేవునికి యొక్క జనులుగాను ప్రజలుగాను ఉన్న మనం ఎవరు అంటే ధన్యులు. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రియమైన దేవుని బిడ్డలారా కొండ మీద ప్రసంగాలలో ప్రాముఖ్యమైన ప్రసంగంగా మనము తెలుసుకోగలిగే ఆత్మీయ స్థితిలో ఎదగడానికి దేవుని బిడ్డలారా దేవుని అంతరంగ అంశములని మనం భద్రపరచుకోవడానికి ప్రత్యేకంగా కొండ ప్రసంగము ఆత్మీయ స్థితికి ఎంతో ఎదుగుదలగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 5, 6, 7, 8 అధ్యాయాల వరకు మనం చూసినప్పుడు ఎంతో స్పష్టంగా దేవుని బిడ్డలారా మన ఆత్మకు హత్తుకునేవగా విశ్వాసి నడవలసిన విధానమని తనకున్న ఆధిక్యతని దేవుని బిడ్డలారా ఈ ఒక అన్నిటికన్నా ముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని దేవుని బిడ్డలారా ఆయన ఎంతో ధన్యతని తెలియపరుస్తూ ఉంటారు. దేవుడు గాంగల జనులమైన మనము ధన్యులమై ఉన్నాము కాబట్టి ఆ ధన్యతలో కొన్ని ధన్యతలుగా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభువారు కొండెక్కి శిష్యుల యొద్ద ఆయన యొద్దకు శిష్యులని పిలిచి మనకున్న ధన్యతలని ఆ శిష్యులకి చాలా స్పష్టంగా ఈనాడు నీతో నాతో కూడా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ధన్యతల విషయంలో చూస్తే 3వ అధ్యాయం నుండి 11వ వచనం వరకు ధన్యతల విషయంలో అనేక పర్యాయాలు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ధన్యత విషయంలో ఆయన మొట్టమొదటిసారిగా నోరు తెరిచి కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతలని మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసికి కావలసిన ధన్యత. దేవునికి స్తోత్రం. మనం ఎవరు అంటే ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మ విషయమై మనం దీనులై ఉండమంటూ ఉన్నారు. ఆత్మ విషయమై మనం ఎంత దీనత్వం కలిగి ఉంటే మనము ధన్యులమని ఆ ఆత్మ విషయంలో దప్పిక కలిగి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి రావాలి అంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో వసించాలి అని అంటే ఆత్మ మనలో వర్ధిల్లాలి అని అంటే ఆత్మ పొలములు మనకి దేవుని బిడ్డలారా ఆత్మ విషయమై చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నారు. ఆత్మ విషయమై దీనత్వం అంటే దీనులు ఏ రీతిగా ఉండాలి అని అంటే దేవుని బిడ్డలారా నా ప్రియ ప్రభు చాలా స్పష్టంగానే తెలియపరిచారు. ఒక చెంపను కొట్టినప్పుడు మరి ఒక చెంపను చూపించమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ మనలో ఉండాలి, ఆత్మ మనలో వర్ధిల్లాలి, ఆత్మ మనలో కార్యం చేయాలి, ఆత్మ మనలో వసించాలి అని అంటే మనము దేవుని బిడ్డలారా చెడుతనమని యావత్తుని విసర్జించుకుని దేవుడు మనలో ఉండి మనల్ని
చేయాలి, మనలో నుండి ఫలితం రావాలి అని అంటే ముందు మనలోకి, అందుకని అంటున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆత్మ మనలో వసించాలి అని అంటే మనలో ఉన్న దేవుని బిడ్డలారా యావత్తుని కూడా నశింప చేసుకుని దీనత్వము మన హృదయంలోని ధరించుకోవాలి. దీనత్వం అనే సింహాసనము మన అంతరంగంలో స్థాపించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నివసిస్తారు. దీనత్వం, పరిశుద్ధ ఆత్మడు మనలోనికి రావాలి అని అంటే, మనలో నివసించాలి అని అంటే దేవుని బిడ్డలారా దీనత్వం కావాలి. అందుకని గలితీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు రావాలి, వసించాలి అని అంటే శరీరత్వంలోని స్వస్థమైన శరీర కార్యములు యావత్తుని కూడా నశింపచేసి శరీర సంబంధము కలిగిన అహంకారముతో కూడిన యావత్తుని నశింపచేస్తే దేవుని విడుదల వాటినన్నిటినీ కూడా ప్రాణతోని దీనత్వమును స్థాపించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో గలితీయులకు రాసిన దేవుని విడుదల 5వ అధ్యాయం వాక్య గ్రంథంలో మనం చూస్తే ఈ 19వ వచనంలో శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవి ఏవనగా జాగ్రత్తము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తలు, అల్లరిలతో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మీకు మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ధన్యతలో ఒక ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యముని స్వతంత్రించుకుందరు అని ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ ఉన్నారు. ఆత్మ మనలోనికి రావాలి, పరలోక వాసులము కావాలి, పరలోక నివాసులుగా మనము భూలోకములోనే స్థిరపడాలి అని అంటే ఆత్మకి శరీరమునికి ఎప్పుడు వ్యతిరేకమే. కాబట్టి శరీర క్రియలు యావత్తుని కూడా ఏమై ఉన్నదంట? ఉగ్రత, అహంకారము, ఉద్రేకము, దేవుని బిడ్డలారా ఇచ్చలు, కోరికలు, దేవుని బిడ్డలారా ఇట్టి వాటివన్నీ శరీరానికి సంబంధించినవి, అపవిత్రత సమస్తమును కూడా. కాబట్టి ఈ శరీరము కార్యములు స్వస్థమై ఉన్నవి కాబట్టి వాటినన్నిటినీ ఏం చేయాలంటూ ఉన్నాడు? మీరు దూరపరుచుకోవాలి. ఇటు వాటిని మీరు భద్రపరుచుకున్నారని శరీరంలో అమర్చబడి ఉంటే పరలోక రాజ్యముని మీరు స్వతంత్రించుకోరని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మ మనలోనికి ఆత్మ విషయమై దీనులై ఉండాలి అని అంటే, దీనత్వ మనస్సు మనకి రావాలి అని అంటే ముందు వీటినన్నిటినీ దూరపరుచుకుని ఆ స్థలములో వేటిని చేర్చుకోవాలి అని అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనదేదీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఏమిటి అని అంటే ఆత్మ మనకి రావాలి, ఆత్మ విషయమై మనం దీనులై, ఆత్మ విషయమై దేవుని బిడ్డలారా ఈ లోక దరిద్రులమై, ఆత్మ విషయమై పరలోక ఐశ్వర్యవంతులుగా ఉండాలన్న స్పష్టమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభు ధన్యతలో మొదటి మాట ఆత్మ కొరకు చెప్పారు. ఆయన ఏ ఆత్మ కొరకైతే ఆసక్తితోటి, ఏ ఆత్మల కొరకైతే ఆయన దప్పిక కొరిగి, ఏ ఆత్మల కొరకైతే దేవుని బిడ్డలారా ఆయన కోరి భూమి మీదకి శరీరధారిగా వచ్చారో ఆ
ఆత్మలకి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయమై మీరు దీనులై ఉండండి. దీనులై ఉంటే దీనత్వము కలిగిన మనస్సులు మనలోనికి రావాలి. ఆ శాంతిగ్రహం రావాలి, ప్రేమ రావాలి, మంచితనము రావాలి, దేవుని బిడ్డల సమాధానము, ఇవన్నిటినీ దేవుని బిడ్డల ఉగ్రత కలిగిన క్రియలు యావత్తుని పారదోలి సమాధానత్వము కలిగిన ఆత్మక్రియలు మనలోనికి కార్యాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశీనుడుగా ఉంటాడు. అప్పుడు పరలోక రాజ్యం మీది అంటూ ఉన్నారు. ధన్యతలో ప్రాముఖ్యత కలిగిన ధన్యత ఇది. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యత కలిగిన ధన్యతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కొండ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా నోరు తెచ్చి ఆయన పలికిన ఒక గొప్ప పలుకై ఉన్నది. ఈ పలుకు దేవుని బిడ్డలారా మానవాళి పరలోక రాజ్య మార్గమై ఉన్నదని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈ ధన్యతలన్నిటిని గురించి మనం చూస్తూ ఉంటే మనం ఎవరు అంటే ధన్యులు ఉంటుంది. మనం భూలోక వాసనము కాదు, చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకమే మనకి స్థిరమైనదని, ఈ భూలోకమే మనదని భావించుకుంటూ ఉంటారు. కానీ మనది భూలోకము కాదు. దేవునికి స్తోత్రం. మనం ఎవరు అంటే పరవాసులం, పరదేశులం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము గెస్ట్గా వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏమంటాడు కీర్తనకారుడు, ఇక్కడ నేను పరదేశినై ఉన్నాను, ఇక్కడ నేను యాత్రికుడనై ఉన్నాను అంటూ ఉంటాడు. అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్తే మన యాత్ర ముగించేటప్పటికీ దేవుని బిడ్డలారా మనలో ఉన్న పాపకి రోత కలిగిన శరీర క్రియలన్నిటినీ పారదోలుకుని దేవుని బిడ్డలారా ఆ యొక్క ఆత్మ నివసించే క్రియలు కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అది ఆత్మ విషయమై అని వాక్యం సెలవివ్వడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఆత్మ విషయమై దీనులై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మ క్రియలు, ఆత్మ కార్యాలు మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించకపోతే పరలోక రాజ్యము మనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ఆత్మ లేకపోతే మీరు నా వారు కాదనడానికి గల కారణం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో వసించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. దానిని పొందుకున్న వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను పొందుకున్న వాళ్ళు ధన్యులు, ఆత్మ కొరకే దప్పికి గలవారు ధన్యులు, ఆత్మ కలవారు పరలోక రాజ్యములో చేర్చబడతారని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అందుకనే ధన్యతలలో మొదటి ధన్యతగా దేవాది దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ ధన్యతగా చూచినప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దుఃఖం అనేది లోక సంబంధమైన దుఃఖము కాదు, కానీ దేవుని నిమిత్తమై దుఃఖించబడడానికి దేవుని నామములో దుఃఖపడువారు ధన్యులు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. భూలోకములో ప్రభు కొరకు దుఃఖించబడిన వారు పరలోకములకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా నా ప్రియ ప్రభు రెండు కరువులను చాపి దేవుని బిడ్డలారా ఆయన కౌగిటిలోనే చేర్చుకుని తన రోమున ఆనించుకుని మనల్ని ఓదార్చేవారై ఉన్నారు. పరమనకు వెళ్ళగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమనందున్న ఓదార్పు భూలోకములో ఉన్న దుఃఖమునికి దేవుడు చాలా స్పష్టంగా ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన శిష్యుల కొరకు ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మీరు నా నిమిత్తమై నిలువబడినప్పుడు, నా నిమిత్తమే మీరు హింసించబడినప్పుడు, నా నిమిత్తమే మీరు అవమానం పొందినప్పుడు, నా నిమిత్తమే మీరు బాధించబడినప్పుడు, నా నిమిత్తమే మీరు ఏడవబడినప్పుడు, నా నిమిత్తమే మీరు నిలవబడినప్పుడు, అనేకమైన ఉపద్రవములు వచ్చినప్పుడు మీరు దుఃఖించిన దుఃఖము భూలోకములో నా కొరకు నిలవబడి పోరాడిన పోరాట విజయము
ఆ దుఃఖము ఓదార్పు. ఎక్కడ ఓదార్పు అంటే మనం అల్ప స్వల్పమైన ఈ భూలోకములో ఉన్న దుఃఖాన్ని ఏదో ఇది లేదని దుఃఖం, అది లేదని దుఃఖం, వాడు బాగున్నారని దుఃఖం, వీళ్ళు బాగోలేదని దుఃఖం, ఇది కావాలని దుఃఖం, అది లేదని దుఃఖం. ఈ దుఃఖము కాదు మనకి కావాల్సింది. నా ప్రియ ప్రభు కొరకు నిలవబడినప్పుడు వస్తాయి చూడండి, అవి దుఃఖాలండి. దేవునికి స్తోత్రం. మేము పొందుకున్న అనుభవం ఎంతో దుఃఖం. దేవునికి స్తోత్రం. నేను పుట్టింటి ద్వారా పొందిన అనుభవము, దేవుని బిడ్డలారా అత్తింటి ద్వారా పొందుకున్న అనుభవము, అట్టి రీతిగా నేను సంఘములోని విశ్వాసుల ద్వారా కూడా అనేక మంది ద్వారా నేను పొందుకున్న దుఃఖము, దానికి ఓదార్పు పరలోకమందు నాకు భద్రపరచబడి ఉన్నది. అందుకే నేను ఉంటున్నాడు, ఈ భూలోకంలో వాటి కొరకు మీరు దుఃఖించండి, ఈ వీటి వలన మీకు పరలోకంలో ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరన్నా ద్వేషిస్తున్నారా? వాళ్ళు ఎవరైనా దూషిస్తున్నారా? వాళ్ళు ఎవరైనా నిందిస్తూ ఉన్నారా? మన వెనకాల లేకుండా చెడ్డ మాటలు, ఏరిపోయిన మాటలు పుట్టిస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా సంతోషించు, ఆనందించు. ఎందుకంటే పరలోకంలో ప్రభు రోమును నువ్వు ఆనుకునేవాడిగా, ఆనుకునేదానిగా నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రభు కొరకు నిలవబడినప్పుడు అనేకమైన వేదనలు, శోధనలు, దుఃఖములు రాకుండా ఉండవు. దేవునికి స్తోత్రం. దృష్టిని దేవుని బిడ్డలందరికీ మనమే చూడండి, చక్కగా ఒక చెట్టు ఎంతో అందంగా ఉంటుంది. చెట్టు, ఆ చెట్టు వరకు చూస్తాము, కాసేపు ఆ చెట్టు దగ్గర శ్రద్ధ తీర్చుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక చెట్టు ఉందనుకోండి, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం పెద్ద వృక్షం ఉందనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? చూస్తాము, చాలా పెద్ద చెట్టు, ఎంత చల్ల గాలిస్తుంది, ఎంత బాగుంది, ఎంత నీడిస్తుంది అని దాని కింద కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. దాని కింద వీచే గాలి కాసేపు వేస్తుంది, వీచిన గాలి పీల్చుకుంటాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ అదే వృక్షం నిండా పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటామా? ఎక్కడెక్కడ లేని రాళ్ళన్నీ ఏర్కొచ్చి దాని మీద కొట్టినట్టే ఉంటాం. దేవునికి స్తోత్రం. పళ్ళున్న చెట్టుకి రాళ్ళు తప్పు. అలాగే దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ ఫలములు అంటూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా ఒక్కొక్క మనలోనే ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఫలాలు అంటే మంచితనము, విశ్వాసము, సాత్వికము. దేవుని బిడ్డలారా ఇట్టి వాటి ఆత్మ ఫలాలు మనలో ఉన్నప్పుడు ఎదుటి వారిలోనికి దృష్టిని అనేకమైన రాళ్ళేస్తాడు. రాళ్ళ దెబ్బలకి మనకి దుఃఖము, ఆ దుఃఖము పరలోకములో దేవుని బిడ్డలారా మనల్ని ఓదార్చే తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి రొమ్మున ఆనుకోవాలంటే దేవుని బిడ్డలు ఇక్కడే చూడండి, మన పిల్లలు ఆడుకున్నంతసేపు మనం ఏం పట్టించుకోం. కానీ మన పిల్లవాడు గబుక్కుమని ఏడ్చాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం చెప్పండి? గొప్ప వెళ్ళి ఏ రీతిగా ఎత్తుకుని హత్తుకుంటాం. దేవునికి స్తోత్రం. అదే తండ్రి అయిన దేవునికి మనకి ఉన్న సంబంధం, బాంధవ్యం. భూలోకములో ఆయన నిమిత్తమై నిలవబడినప్పుడు దేవుని బిడ్డలారా మనల్ని, దేవుని బిడ్డలారా దుష్టుడైన సాతాను అనేక వ్యక్తులను వాడుకొని మనం బాధించినప్పుడు భూలోకములో మనం దుఃఖపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. బాధపడుతూ ఉంటాం. ఓ ప్రభువా ఏంటి నాయనా, ఏంటి బాధ అంటాం. కానీ ఆ బాధ భూలోకంలో పడిన కొద్ది సమయం దేవుని బిడ్డలారా మరలా మనం మర్చిపోయే స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. పరమరికి వెళ్ళగానే ప్రియ ప్రభువు ఆయన మనల్ని ఆహ్వానించి దేవుని బిడ్డలారా ఆయన హత్తుకుని మనల్ని ఓదారుస్తారు. భూలోకంలో నా కొరకు నిలవబడి ఎన్ని శ్రమలు పొందావు, ఎన్ని అవమానాలు పొందావు, ఇంత కష్టపడ్డావు, నా కొరకు ఎంతగా ఫలించావు. అందుకే నేను అంటూ ఉన్నారు మత్తయి సువార్తలోని 11వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఏంటి ధన్యత అంటే
దేవుని బిడ్డలారా లేనివి మాట్లాడినప్పుడు మనము ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ధన్యతలో ప్రాముఖ్యతగా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి మాట కూడా భూలోకానికి సంబంధించింది ఏది కూడా ఆయన తక్కువే మాట్లాడారు. భూలోకానికి సంబంధించింది కాదు. ఈ ధన్యతలన్నీ కూడా పరలోకానికి ఆయన, దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఉన్న ధన్యతలని మనకి స్పష్టంగా ఆయన నోట నుండి పలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలారా ఎంతో దుఃఖపడుతూ ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు ఎళ్ళని లేనప్పుడు మీరు దుఃఖపడచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభువు కొరకు మీరు నిలువబడినప్పుడు మీరు దుఃఖపడుతూ ఉన్నారా? నో, నా ప్రియ ప్రభు అంటున్నారు, మీరు బాధపడుతూ ఉన్నారా? ఓ, మిమ్మల్ని నేను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమించే నా ప్రియ ప్రభువు హత్తుకోవడానికి ఆయన బిడ్డలని, ఆయన కొరకు దేవుని బిడ్డలారా బాధించబడేవారు, హింసించబడేవారి కొరకు నా దేవుడు ఆకాశమంతా కన్నులు చేసుకుని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రభు కొరకు నిలవబడినప్పుడు బాధపడుతున్నావా? లేదు. నా ప్రభు నిన్ను హత్తుకుని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిందించబడుతూ ఉన్నావా? అవమానపడుతూ ఉన్నావా? బాధపడక. నా ప్రభు అంటున్నాడు, భూలోకంలోని ప్రభువుని హత్తుకోగలిగే ఫలము భూలోకంలోనే సంపాదించుకున్నావని. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత. అది అంటున్నాడు ఆయన, నువ్వు ధన్యురాలు. దుఃఖపడుతున్నావా? నువ్వు ఓదార్చబడ్డావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రసన్నత చూస్తేనే, ప్రభు ప్రసన్నతలోనే మనం ఆనందిస్తూ ఉన్నామే. మరి ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని దేవుని బిడ్డలారా ఆయన మన రెండు చేతులతో హత్తుకుని ఓదారుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆనందము, హల్లెలూయా, హల్లెలూయా, ఆ ఓదార్పులో ఉన్న సంతోషం, ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తలంచుకుంటే అది ఎన్నలేనంత సంతోషం. అందుకని ఆయన ధన్యతలలో అనేకమైన ధన్యతలు వాక్యములో 5వ వచనం చూచినప్పుడు సాత్వికులు ధన్యులు, వారు భూలోకముని స్వతంత్రించుకుంటారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికత్వం. నా ప్రియ ప్రభు ఎంత సాత్వికత్వం వహించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు పరమ తండ్రి, దేవుని బిడ్డలారా, గొప్ప దేవాది దేవుడు ఆయన సాత్వికత్వాన్ని ఆ శిలువలో ధరించుకోకపోతే భూలోకానికి లోక కళ్యాణం వచ్చేది కాదు. భూలోకానికి రక్షణ భాగ్యం వచ్చేది కాదు. పరలోక ద్వారము తెరవబడేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన రీతులలో దుష్టుడు నా యేసయ్యని, దేవుని బిడ్డలారా, అనేకమైన రీతులలో నా ప్రియ ప్రభువుని అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడివైతే నువ్వు దిగమని ఒకరు, నువ్వు దేవుని కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకోమని నా ప్రియ ప్రభువుని ఎంతగానో అక్కడ లేనిపోని నిందాలు, దేవునికి స్తోత్రం, హింసించారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆయనని హింసించారు. ఆ శిలువ రాళ్ళ దగ్గర బాధించారు. దేవుని బిడ్డలారా అవమానపరిచారు. అంతగా ఆయన నలిగిపోయిన ఆయన ఏమాత్రము కూడా మాటలాడకుండా మౌని అయి తన దీనత్వాన్ని శిలువమానిపై చాటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాటిన నా ప్రియ ప్రభువు లోకమంతటికి రక్షణ సంకల్పాన్ని స్థాపించారు. పరలోక రాజ్య ద్వారాలు తెరిచారు. పాపాలని దేవుని బిడ్డలారా ఆయన బంధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించక, ఈ సత్యము తెలుసుకొనక అజ్ఞానపు స్థితిలో 33 సంవత్సరాలు నా జీవితం నశించిపోయింది. సత్యము తెలియక అనేకమైన గ్రంథాలు ధ్యానించాను. ఎక్కడెక్కడో దేవుని బిడ్డలారా వెతికాను నిజమైన దేవుడు ఎవరు అని.
పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉన్నది, నేనే సృష్టికర్తను. అవును దేవుని బిడ్డలారా, సాత్వికత్వము ఎక్కడా దొరకలేదు నాకు. శాంతి అనేది దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నా ప్రియ ప్రభువు సిలువ మ్రానులో స్పష్టంగా కనపడడం నేను కనుగొనగానే నా అంతరంగము తెరవబడింది. దేవునికి స్తోత్రం. సాత్వికత్వము నా ప్రియ ప్రభువు అంటూ ఉన్నారు, ఇదిగో సిలువ మ్రానులో మీ కొరకు రక్తము చిందించాను, మీ కొరకు గాయపరచబడ్డాను, మీ పాపములను నేను మోసాను, మీ పాపమనే కాడిని క్రింద నేను నలిగిపోయాను. నా యొక్క సాత్వికత్వము మీరు చూచారు, అది మీరు ధరించుకోండి. సాత్వికులు ఎవరుంట? ధన్యులు. నా యేసయ్య అటువంటి సాత్వికత్వము చేత భూమండలంలో ఉన్న సమస్త మానవాళి ఆత్మలని రక్షించడానికి ఆ శిలువ మ్రానులో 2 కర్రలని చాపి ఆయన రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ దినమున నీ సాత్వికత్వం ఏది? ఆ సాత్వికత్వాన్ని చూసేంత వరకేనా? ఆ సాత్వికత్వాన్ని చూసి ఏదో శుక్రవారం నాడు 2 కన్నీళ్లు ఖర్చి నా కొరకు సిరివేశావు అని మళ్ళా మామూలు జీవితమేనా? నో. దేవునికి స్తోత్రం. నీలో నా ప్రియ ప్రభు సాత్వికత్వం కనపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీలో ధన్యం. ఎంత సాత్వికత్వంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు. వారు ఏం చేస్తారంటే భూలోకమని స్వతంత్రించుకుంటారు. యేసయ్య లక్షణాలు, యేసయ్య స్వభావాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆసీనుడుగా ఉన్నప్పుడు మనలోని సాత్వికత్వము పొంగుతూ ఉంటుంది. సాత్వికత్వం లేకుండా క్రీస్తుని మనలో నుండి చూపించలేదు. సాత్వికుడైన యేసయ్య మనలో ఉన్నాడు అని అంటే మనలో సాత్వికత్వం రావాలి. నా యేసయ్య ఒక చెంప కొడితే 2వ చెంప చూపించమంటూ అన్నారు. మరి ఈ దినాన దేవుని బిడ్డలారా, ప్రభువు నిజ రక్షకుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి మనల్ని ఆ రక్తముతో కడిగి శుద్ధీకరించి పాప బంధకాల నుండి నిత్య నరకాగ్ని నుండి విడిపించిన నా ప్రియ ప్రభు యొక్క ప్రేమ ఎంతో. ఆ ప్రేమను బట్టి మనలోని ఆయన ప్రేమ వసిస్తే నిజముగా మనలో ఏముంటుందంటే సాత్వికత్వం ఉంటుంది. చాలామంది ఈ సాత్వికత్వాన్ని చూపించుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాత్వికత్వం నిజంగా మనలో ఉన్నది అంటే మనం భూలోకాన్ని స్వతంత్రించి పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డల సాత్వికత్వము ఇంతకుముందు మనకున్న ఉద్రేకత, ఇంతకుముందు మనకున్న కోపం, ఇంతకుముందు మనకున్న ఆవేశం, ఇంతకుముందు మనకున్న యావత్తుని కూడా ఏం చేయాలంటే చావలేవని, చస్తేనే కానీ క్రీస్తులో జన్మించిన వరం కాదు. క్రీస్తులో ఫలించడం అంటే మనం అది ఇత్తనము భూమి మీద పడి మట్టిలో కూరుకునే చస్తేనే కానీ దానికి ఏమరాదు చెప్పండి? మొక్క రాదు, రూపం రాదు. అట్టి రీతి కానీ వీటిలన్నిటిలో మనం చావాలి. గణితీయ పత్రిక 18:19 ఉన్నాయి. శరీర క్రియలన్నీ చావాలి. చచ్చిపోతే దేవుని బిడ్డలారా మొక్కగా నూతనంగా మనలో పుట్టి దేవుని బిడ్డలారా ఈ ఒక్క లక్షణాలు ఏమిటి? 21-20లో ఉన్న లక్షణాలు మనలో నుండి మొలకలో రావాలి. ఈ మొలకలు ఏమవ్వాలంటే విస్తరించాలి. ఈ మొలకలో నుండి దేవుని బిడ్డలారా ఫలములు అనగా క్రియలు, ప్రవర్తనలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనలోనికి రావాలి అన్నది వాక్య గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటూ ఉన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మనలో సాత్వికత్వం లేకుండా, క్రీస్తు మనలో కనపడకుండా, క్రీస్తు రూపంలోనికి మనం వెళ్ళకుండా, క్రీస్తు స్వభావము మనలోనికి వచ్చి దేవుని బిడ్డలారా మనలో మార్పు లేకుండా, దేవుని బిడ్డలారా మనం ఎలా భూలోకాన్ని స్వతంత్రించుకోగలం? భూలోకం అంటే
భూలోకంలో ఉన్న ఆత్మలు, అనేకమైన నశించిపోతున్న ఆత్మలు దేవుని బిడ్డలారా, అవి మనం స్వతంత్రించుకుని ఆ ఆత్మ ఫలాలని ఫలములకు తీసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మనలో నిజమైన సాత్వికత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికత్వం అంటే ఏదో మునిగిపోతూ కాదు. దేవునికి స్తోత్రం. నీవు ఇంతకుముందు మాట్లాడిన మాటలు తీరులు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందాలి. హల్లెలూయా. మాటల్లో మార్పు రావాలి, నడవడిలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, ఆశల్లో మార్పు రావాలి, కోరికలో మార్పు రావాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాటిలో నుండి నువ్వు మార్పు రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మార్పు నా ప్రియ ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. స్వతంత్రించుకుంటే పరలోక రాజ్యంలో నా ప్రియ ప్రభు అందిస్తారు. అలాగే ధన్యతలన్నిటినీ, అనేకమైన ధన్యతలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు. ప్రతి ఒక్కరిపై కనికరం రావాలి. నువ్వు కనికరించాలి, కనికరించబడాలి దేవుని చేత. ఒకరిని మనం కనికరించామంటే దేవుడు కనికరాన్ని మనం పొందుకుంటాం. దేవుడు కనికరము మనపైకి దిగి రావాలి అంటే మనం ఒకరి ఎందుకు కనికరము కలిగిన వారిగా ఉంటాడు. వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కనికరించే మనస్సు ఉండాలి, కనికరించే స్వభావం ఉండాలి, కనికరించే దేవుని బిడ్డలారా. అందుకే యోహాను చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథంలో మనం చూసినప్పుడు 1 యోహాను 3వ అధ్యాయం 20-21 వచ్చినమని మనం చూస్తే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుతామా? మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమని తెలియపరుస్తుంది అని అంటే 20 వచనంలో చూసినప్పుడు చాలా స్పష్టంగా తెలియదు. ఇందువలన మనం ఆత్మ సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయన విషయములలో ఆయన ఎదుట మన హృదయము సమ్మతించబడుకుందుము. దేవునికి స్తోత్రం. ఏమిటి అని అంటే, ఇక్కడ మనము కనికరము గలవారిగా ఉండినప్పుడు ఆయన కనికరము మనం పొందుకుంటాము. ఇక్కడ కనికరము లేకుండా కఠినలుగా ఉన్నవాడు పరలోకంలో మన హృదయం ఏం చేస్తుందంట? దోషారోపణ చేస్తుంది. అందుకని వాక్య గ్రంథంలో కనికరము లేని ఒక దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఉన్నాడు, సమస్తమును కూడా సమకూర్చుకున్నాడు, సంతోషముతో తింటూ త్రాగుతూ సంతోషంతో ఉన్నాడు. ధనవంతుడికి ఏమీ కొదువు లేదు. పట్టుపరుపుల పైన పడుకునేవాడు, హ్యాపీగా ఉండేవాడు, తినేవాడు, తాగేవాడు. దేవుని బిడ్డలారా, పట్టు వస్త్రములతో దేవుని బిడ్డలారా ఆయన సుఖించాడు. కానీ తన గుమ్మం ముందు ఉన్న పేదల ఆశలు యందు ఆయన కనికరించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. కనికరము లేనివాడు కాబట్టి దేవుని కనికరాన్ని పొందుకోలేకపోయాడు ఆ ధనవంతుడు. పేదల ఆశలు దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. ఈయన దగ్గర ఉన్నదంతటినీ కూడా తాను తినేవాడు, తాను సుఖించేవాడు, తాను అనుభవించేవాడు, తాను సంతోషించేవాడు. ఎదుటి వారిని దేవుని బిడ్డలారా తనకు
సమకూర్చుకునేవాడు. ఎదుటివాడి కూడా ఆలోచించేవాడు కాదు. ఎదుటివాడిని ఎట్టి రీతిగానన్నా సరే అడగదొక్కి ఇంకా ఐశ్వర్యవంతుడు కావాలన్న ఆలోచన పరుడు కాబట్టి తాను దేవుని బిడ్డలారా కనికరం అనేది లేదు. దేవునికి స్తోత్రం. గుమ్మము బయట ఉన్న పేద లాజరు ఆహారం లేక అలమటించినప్పుడు కనికరం రాలేదు. అతడు అనారోగ్యపరుడైనప్పుడు కనికరం రాలేదు. ఆహారం లేక కురికిపోతూ నడిచి దేవుని బిడ్డలారా ఆహారం లేక తన దేహమంతా క్షీణించినప్పుడు కూడా ఆ వ్యక్తి మీద కనికరం లేదు. దేవునికి స్తోత్రం. కనికరం లేదు కాబట్టి ధనవంతుడు దేవుని కనికరాన్ని పొందుకోలేకపోయాడు. అందుకనే కనికరం లేనివాడు దేవుని కనికరాన్ని పొందుకోకపోతే, దేవుని కనికరం లేనివాడు ఎక్కడ ఉంటాడంటే నిత్య నరకాగ్నిలో ఉంటాడు. అందుకనే వాక్యం సెలవిస్తోంది, దేవుని కనికరాన్ని లాజరు పొందుకున్నట్లుగా. దేవునికి స్తోత్రం. కనికరము పొందుకోగానే అతను తీసుకుని వెళ్ళి అబ్రహాము దగ్గర తెచ్చి, అబ్రహాము ఓ కనికరము పొందినవాడా, దేవుని కనికరము నీ యందు పరిపూర్ణముగా ఉన్నదని ఆ పేద లాజరుని హత్తుకున్నాడు. భూమి మీద కనికరము లేనివాడు మూర్ఖత్వముగా ప్రవర్తించాడు కాబట్టి ఆ మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడంటే భయంకరమైన నిత్య నరకాగ్నిలో మండుతున్న అగ్నిగుండంలో ఉండినట్లుగా వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనికరము గలవారు దేవుని బిడ్డలారా ధన్యుడు, వారు కనికరము పొందుదురు. ఎవరు కనికరము పొందుదురు? దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆ కనికరము నువ్వు కనికరిస్తున్నావా? ప్రతి ఒక్కరిపై నీకు కనికరము కలుగుతూ ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎదుటి వారిని నువ్వు కనికరించే వారిని నేను కనికరిస్తానంటూ ఉన్నాడు దేవుడు. ఆ కనికరము నువ్వు పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కొండపైన ఆయన చేసిన ప్రసంగాలలో అన్నిటినీ కూడా పరలోకానికి సంబంధించినవి, భూలోకములో ఉన్న ఆత్మలు పరమనికి వెళ్ళడానికి ప్రాముఖ్యమైన ప్రసంగంగా ఈ ధన్యతలలో ధన్యతని చాలా స్పష్టంగా ఒక్క ధన్యత కొరకు ఒక్కొక్క మెసేజ్ 3 రోజులుగా తీయచ్చు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములన్నిటిలో కూడా ధన్యతలని చాలా ప్రత్యేకించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్దోషిగా నడుచుకుని వాడు ధన్యుడు అంటాడు కీర్తనకారుడు 119వ కీర్తన 1వ వచనములో. దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో దేవునిని వెతికిన వారు ధన్యులంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించిన ధన్యతలని తెలియపరుస్తూ ఉంటాడు. యెహోవా దేవుడని తెలుసుకున్న వారు ధన్యులని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు 146వ కీర్తన 5వ వచనములో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. నీ ఆశ ఈ లోకం మీద కాదు, నీ కోరికలు ఈ లోకం మీద కాదు. నీవు దేవుని బిడ్డలారా నీ ఆశ, నీ సమస్తము దేవుని మీద ఉండాలని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో ఆత్మీయత విషయంలో ఆరాట పడకుండా, ఆత్మ విషయంలో దేవుని బిడ్డల దప్పిక కొలకుండా, ఆత్మ విషయంలో ధన్యులు కాకుండా దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలోనికి ఏ రీతిగా చేరుతారని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు అంటే ధన్యులు. దేవుని బిడ్డలారా, అటువంటి ధన్యకరమైన భాగ్యాన్ని ఇచ్చిన నా ప్రభువుకి దాసులుగా ఉంది. ధన్యులుగా మనకి ఒక అవార్డు ఇచ్చారు దేవుడు. ధన్యులుగా దేవుడు మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. మనం ఎవరు అంటే ధన్యులు. ఆ ధన్యత కాపాడుకుంటూ ఇంకా పరిశుద్ధ గ్రంథములు అనేకమైన ధన్యతలు ఆయన పలికిన తన బిడ్డల కొరకు ఇచ్చిన అనేకమైన ధన్యతలు
ఆ ధన్యతలన్నిటినీ ధ్యానం చేసుకుంటూ ఆ ధన్యకరమైన జీవితంలో మనం జీవిస్తూ ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుని కొరకు భూలోకంలో ప్రతిష్ఠించుకుంటూ భూలోకంలో ధన్యులుగా బ్రతుకుతూ మనం ఏమై ఉన్నామో గ్రహించుకుంటూ తెలుసుకుంటూ దేవుని బిడ్డలారా ముందుకు సాగిపోగలిగే గొప్ప భాగ్యము ధన్యత. ఈ ధన్యతల కొరకు వివరించాలి అని అంటే దేవుని బిడ్డలారా నించు రోజంతా చెప్పుకుంటున్న ధన్యతల కొరకు వివరించుకుంటూ ఒక్కొక్క ధన్యత కొరకు ధ్యానించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే 3 నెలలైనా పడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అంటే, ఎంత దౌర్భాగ్యమైన మనల్ని ధన్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పాపంలో శాపంలో కొట్టుకుపోవలసిన మనల్ని నా ప్రియ ప్రభు మనల్ని ప్రేమించి ధన్యత ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఇంతవరకు ప్రభువుని నిజ రక్షకుడుగా నువ్వు అంగీకరించలేదా? ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ ధన్యకరమైన భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావా? అనేక పర్యాయాలు నా ప్రియ ప్రభు రక్షణ అనే వరముని యొద్దకు వచ్చినప్పుడు దాన్ని త్రోసివేసి సాకులు చెప్పి ధన్యతను దూరపరుచుకుంటూ ఉన్నావా? లేదు ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ధన్యకరమైన మార్గంలోని ఆ ధన్యకరమైన స్థితిలోనికి వచ్చి ఆయనని స్తుతిస్తూ ఆయనని మహిమపరుస్తూ ఆ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా దేవాది దేవుడు మనందరినీ సిద్ధపరిచి మహిమ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు వందనాలు స్తుతులనైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యమయ్యా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వరాలు మీరు మాకు ఇచ్చారు నాయన. ఏయో వరము దైనా భాగ్యము ధన్యత అంటే అల్పస్వల్పమైన వాటిని కాకుండా స్థిరత్వమైనవి, తరతరములు యుగ యుగములు స్వతంత్రించుకోగలిగి నాయన ఆధిక్యతను అర్హతను మీరు మాకు ఇచ్చారు. అట్టి వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోగలిగే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి మహిమపరచండి బాబు. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఈ వాక్యములు ఎంతమంది ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ధన్యతని స్వతంత్రించుకునేవారిగా అయ్యా నాయన నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించి అయ్యా ఇంకనూ రక్షణ పొందకుండా ఆ యొక్క నా తండ్రి ధన్యత అనే సంఖ్యలోనికి, ధన్యత అనే మార్గంలోనికి, ధన్యత అనే అధికారంలోనికి రాకుండా ఎంతోమంది ఉన్నారు. అట్టి వారిని అందరినీ మీరు దర్శించండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి ఏకీవించిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మతో నింపండి. అయ్యా ఏది ఉంటే ఆత్మ నివసిస్తుందో ఆత్మ విషయమైన ఆయన ప్రతి ఒక్కరికి దప్పిక పుట్టించండి ప్రభా. ఆత్మలు స్థిరపరచండి నాయన. ఆత్మ మనలోనికి రావాలంటే నాయన మాలో ఉన్నవి శరీర క్రియలను దూరపరచమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అట్టి వాటిని మాలో నుండి కాల్చివేసి పరిశుద్ధాత్మ దేవుని నిత్య నివాసిగా ఉండడానికి మా యొక్క నాయన దేహం అనే దేవాలయాన్ని ప్రతిష్ఠించుకుని ముద్రించుకుని నాయన తండ్రి మా హృదయం అనే సింహాసనమే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీనులుగా ఉంది. నిత్యము నిన్ను మహిమపరచగలిగే గొప్ప బాధ్యత, ధన్యత, అర్హత వరముగా మా అందరికీ దయచేసి ఘనత పొందుకోమని ఘనుడు, శ్రీమంతుడు, కలివినాథుడు, ప్రాణప్రియుడు, మనల్ని అతి మిక్కిలిగా ప్రేమించే పరలోక వారసులుగా సిద్ధపరిచిన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి ఘనత కలుగునుగాక. నా ప్రియ ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపా, సమాధానము, సంతోషము, అభిషేకము, ఆయన ఆత్మ నడిపింపు సదా సర్వదా మనందరికీ తోడయింది నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి.
ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగును గాక. యేసయ్యా, నీ రక్తములో ఉన్న శక్తి, యేసు నీ రక్తములో ఉన్న బలము, యేసు నీ రక్తములో ఉన్న విడుదల, యేసు నీ రక్తములో ఉన్న విమోచన, యేసు నీ రక్తములో ఉన్న ఆశీర్వాదాలు, యేసు నీ రక్తములో ఉన్న దీవెనలు, యేసు నీ రక్తములో ఉన్న అభిషేకము, యేసు నీ రక్తములో ఉన్న క్రియ, యేసు నీ రక్తములో ఉన్న ప్రవర్తన, యేసు నీ రక్తములో ఉన్న లక్షణాలు, యేసు నీ రక్తములో ఉన్న స్వభావాలు, యేసు నీ రక్తములో ఉన్న క్రియలు, యేసు నీ రక్తములో ఉన్న కార్యాలు, యేసు నీ రక్తములో ఉన్న వరాలు, యేసు నీ రక్తములో ఉన్న ఫలాలు, యేసు నీ రక్తములో ఉన్న సంపూర్ణత, పరిపూర్ణత. అయ్యా, నిలవబడిన పురుగుకి, నా ఈ కుటుంబానికి, సంఘానికి, మినిస్ట్రీకి, పరిచర్యకి, అయ్యా ఇదిగో మా పట్టణానికి, మా ప్రదేశానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాకి, మా యొక్క నా తండ్రి దేశమంతటిపై యేసు కలువరి శిలువ రక్త ప్రోక్షణ సంపూర్ణముగా కుమ్మరించి మహిమ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.